నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు 4వ రోజు స్వామివారికి 450 కేజీల పులిహోరతో తిరుప్పాడ సేవ. గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో శరవేగంగా జరుగుతున్న పనులు. చెంచుపేటలో సీసీ రోడ్ డ్రైన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పట్టణ చెంచుపేటలో 29.44 లక్షలతో రెండు వైపులా డ్రైన్లతో నిర్మించిన సిమెంటు రహదారిని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. ఇప్పటికే దాదాపు పనులన్నీ పూర్తయ్యాయని, ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పట్టణ చెంచుపేట 31వ వార్డులో మసీదు వద్దనున్న కల్వర్టు వరకు రెండు వైపులా సిమెంటు కాల్వలతో నిర్మించి సిమెంటు రహదారిని బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వ నిధులు, మున్సిపల్ సాధారణ నిధులు కలిపి 29.44 లక్షల వ్యయంతో ఈ రోడ్డు కాల్వలను నిర్మించారు. రోడ్డును పరిశీలించిన స్థానికులు నాణ్యతగా ఉందని ఎమ్మెల్యే ఎదుటే ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కౌన్సిలర్లు జి మానసారెడ్డి, పేరం సంజీవరెడ్డి, మొగల్ అహ్మద్, యాతాటి అనిల్, కార్పొరేషన్ల డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, కావేటి నిర్మల, రావి ప్రశాంతి, మట్లపూడి రాజేశ్వరరావు, రావి శ్రీనివాసరావు, జిఎంఆర్ కృష్ణ, కట్ట బుల్లయ్య, మహేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ కె నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను చైర్మన్ గారు ఇద్దరం గడప గడపలో కౌన్సిలర్తో కలిసి వెళ్ళినప్పుడు కానీ కౌన్సిలర్గా అమ్మాయిని మానసారెడ్డి గారిని నిలబెట్టారు. ప్రధానంగా ఆ రోజు శాసనసభ్యుడిగా నేను వెళ్ళినప్పుడు ఈ బజార్లో ప్రజలందరూ ఈ జెండా చెట్టు బజార్లో అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డు మోకాళ్ళ లోతు నీటిలో మునిగిపోతూ ఉన్నా ఎవరూ పట్టించుకోకపోతే శాసనసభ్యుడిగా నన్ను ఆ రోజు తర్వాత అమ్మాయి కౌన్సిలర్గా ఈ రోడ్డు యొక్క ప్రాధాన్యతను చెప్పి ఇది నిర్మించమని కోరుకుంటే గడప గడప నిధుల్లో నుంచి 20 లక్షలని, ఇదిగాక జనరల్ ఫండ్లో నుంచి సుమారు 9 లక్షల దాన్ని మొత్తం కలిపి 29 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుని, అలాగే 2 వేపల డ్రైన్ని నిర్మించి ఈరోజు ఆ రోడ్డుని ఇనాగరేట్ చేయడం. 31వ వార్డుకి వచ్చి ఉన్నారు. అందులో భాగంగానే ప్రజలందరూ వర్షాలకి కాలువ మోకాళ్ళలోకి నీళ్లు నిలబడితే చేయడం జరిగింది. అలానే దాని దృష్టిలో మన ఎమ్మెల్యే గారు తీసుకొస్తే ఆయన వెంటనే పరిష్కరించి 29 లక్షలకి ఈ రోడ్డు 2 డ్రైన్స్ వేయించడం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, మున్సిపల్ ఆఫీసర్లు కానీ ఎన్నో కాలంగా ఇక్కడ మన 31వ వార్డు జంజాల చెట్టు రోడ్ ఏరియాలో డ్రైన్ లెవెల్ కానీ, రోడ్ లెవెల్ కానీ చాలా లో లైన్లో ఉండేసరికి వర్షం పడినా పడకపోయినా ఎప్పుడు వాటర్ అనేది స్టాగ్నెంట్గా ఉంటూ ఉంటుంది. అట్లానే వర్షం పడితే మోకాలు లోతుగా నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ నివాసులకు ఎంతో ఇబ్బంది కలుగుతుంటే ఫస్ట్ అధికారంలో రాగానే మేము ఒక టెంపరీగా ఒక అడిషనల్ శానిటరీ వర్కర్ని అచ్చంగా ఈ బజార్కని మేము కేటాయించాము. శానిటేషన్ ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళు ఇప్పుడు అనునిత్యం పనిచేస్తారని చెప్పి, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం మన జగనన్న దయ వల్ల, అలానే మన ఎమ్మెల్యే గారి సపోర్ట్తో ఇవాళ మనము గడప గడప ద్వారా వచ్చిన మాకు 20 లక్షల అమౌంట్తో అడిషనల్గా ఇంకొక 9 లక్షలు, మొత్తం 29 lakhs అమౌంట్తో ఇవాళ జెండా చెట్టు రోడ్డు కానీ డ్రైన్ కానీ 2 కన్స్ట్రక్షన్ చేశాము. సో దానివల్ల మనకి మొన్న వచ్చిన తుఫాన్ను కూడా మనం చూసుకుంటే ఈ రోడ్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా కొంచెం కూడా ఇబ్బంది కలగలేదు. చాలా ధన్యవాదాలు ఈ ప్రభుత్వానికి. ఇంత మంచి అవకాశం నేను కౌన్సిలర్గా ఉండి ఇక్కడ నివాసులు వాళ్ళకి సఫర్ ఉన్న ఎన్నో కాలంగా సఫర్ అవుతున్న ప్రాబ్లంకి నేను ఈరోజు 31వ వార్డు గడప గడప ప్రోగ్రాం మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు గడప గడప ప్రోగ్రాంలో ఈ జెండా చెట్టు బజార్లో ఈ జనాభా మొత్తం దాదాపు 120 ఇళ్ళు ఉన్నాయి. అటు ఇటు కలిపి ఇదంతా లోతుగా అంత డౌన్గా ఉంది. వాటర్ ప్రాబ్లం బాగా ఉంది. కాబట్టి గడప గడప ప్రోగ్రాంలో వీళ్ళందరూ కోరిక మేర దాదాపు 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. జనరల్ ఫండ్ కింద 9 లక్షలు, మొత్తం 2 వైపులు 136 మీటర్లు 20 అడుగులు పొడవున సిమెంట్ సీసీ రోడ్డు,
150 మీటర్లు అటు ఇటు అడుగున్నర కాలువ చొప్పున మొత్తం 29,20,000 రూపాయలు గడప గడప ప్రోగ్రాం జనరల్ ఫండ్ కింద 31వ వార్డు ఈ రోడ్డు సీసీ రోడ్డు అని కాలువలు. పట్టణ తాలూకా హైస్కూల్ మైదానంలో శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. 4వ రోజు స్వామివారికి అభిషేకాలు చేసి హోమాలతో పాటు తిరుప్పాడ సేవ నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా స్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు 4వ రోజు గురువారం ఎంతో వైభవంగా నిర్వహించారు. పూజ్య శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో ఉదయం స్వామివారికి అర్చనలు అభిషేకాలు ఘనంగా జరిపారు. వేద పండితులు హోమాలు జరిపి గోపూజలు చేశారు. స్వామివారికి విశేషంగా తిరుప్పాడ సేవ నిర్వహించారు. 450 కేజీల పులిహోర పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. శుక్రవారం శ్రీహరి మూలమూర్తికి విశేషంగా అభిషేకాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఎం రమణయ్య, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, వరలక్ష్మి, ప్రభారాణి, రామకృష్ణ, సాలిగ్రామ మఠం, శ్రీ విద్యాపీఠం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. అజ్ఞానంద బాలస్వామీజీ వారి ఆధ్వర్యంలో 7 కోట్ల గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర వైభవ సప్తాహ ప్రవచనము వైభవోత్సవములు వైభవంగా జరుగుతున్నాయి. ఎంత చిన్న స్థాయి వాళ్ళైనా ఆయన వెళ్ళి ప్రేమగా పలకరిస్తారు. అమ్మా బాగున్నావా, నీకు అన్నీ అందినాయా లేదా, ఎలా వచ్చావు, ఎప్పుడు వచ్చావు. అక్కడ స్థాయిని చూడరు, వారిలో ఉన్న భక్తిని చూస్తారు. అటువంటి భక్తి తత్వం కలిగిన వారు మన గిట్టిపాటి శ్రీనివాస్ గారు. ఆ విధంగా అట్లాంటి భక్తి కలిగి వారు ఎంతో సేవ చేస్తున్నారు. అయితే ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం లేనందుకు చాలా బాధపడుతున్నారు. ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏమిటంటే, గురువారము బృహస్పతికి ఏమి వర్ణం ఇష్టము అంటే పీతాంబరం, పసుపు రంగు. మన దాస సాహిత్య ప్రాజెక్ట్ ఏ కలర్? పసుపు కలర్. వెంకటేశ్వర స్వామి గారు దీక్ష వేసుకుంటే పసుపు రంగు. ఇవాళ తిరుప్పావడ సేవ జరుగుతుంది. అది ఏ రంగులో ఉంటుంది? పట్టణంలోని 21వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. మారిసుపేటలో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను ఆమె మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణంలో వార్డుల పర్యటన కొనసాగుతోంది. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం మారీసుపేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కాలువలో పూడిక తీసేందుకు అడ్డుగా ఉన్న బండలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన చోట జేసీబీతో బండలను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. ప్రజలు తమ చెత్తను పురపాలక సంఘ వాహనాలకు అందించాలని, రోడ్లపైన కాలువలు వేయకుండా ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ నిర్మల, ఏఈ ఆంజనేయరాజు, వైసీపీ నాయకులు తాడిబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. 21, 22, 24 వార్డులు 3 వార్డులు సంబంధించిన ఈ రోడ్డుకి గత 4 రోజుల నుంచి 3 రోజులు తిరుగుతున్నాం. ఇది 4వ రోజు పర్యటిస్తానికి వచ్చాం. అలానే స్కిల్ట్ అనేది ఎంత ఉందో మీరు ఒక్కసారి గమనించండి. ఆ స్కిల్ట్ అనేది ఈ పెద్ద పెద్ద బండలు వేయటానా, ఫ్లోరింగ్ లాగా లాగటానా, దాని కింద అనేది చాలా ఘోరంగా ఉంది. ఒక ఎరువు ఎలా ఉండిద్దో అలా తయారైంది. దాని మూలాన మేము ఈ షాపుల ముందు ఈ బండలు తొలగిస్తాం జరుగుతుంది. అలానే మన తోటి సభ్యులందరూ మాకు సహకరిస్తే బాగుండిద్దని మేమేదో అనుకుంటున్నామని అనుకోవద్దు. ఇది మా వ్యక్తిగతంగా మేమేం చేయడం లేదు. ఇది ప్రజలకి ఇబ్బంది పడకూడదనే గొప్ప ఉద్దేశంతోనే మేము స్కిల్డ్ ప్రోగ్రామ్ మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే మేము స్టార్ట్ చేయడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా సుందర తెనాల్లాగా దిద్దుతామని, అలానే మీరు కూడా మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలా తీయటం వలన కొంతమంది రికమెండ్ చేయడం, ఫోన్లు చేయడం, అది చేయడం జరుగుతుంది. కొంతమంది కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళని కాదన్నందుకు దయచేసి క్షమించండి. ఎందుకంటే ఆ కాలువ పరిస్థితి ఆ విధంగా ఉంది. అది తీయకపోతే అసలు ముందు దాన్ని నిర్మించకపోతే మరి వాటర్ పోయే పరిస్థితులు లేదు. కాకపోతే వాళ్ళకి మనం కాదు అన్నామని చెప్పి వాళ్ళు బాధపడవచ్చు. ఇక్కడికి ఒకసారి వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మారిస్పేటలో 21, 24, 22 వార్డులలో సాయంత్రం 4 గంటలుగా 6 గంటల నుంచి 8 గంటల దాకా దోమలు వరండాలో కూర్చోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి ఉంది. తలుపు తీస్తే దోమలు లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు మన మున్సిపల్
చైర్పర్సన్ గారు వచ్చి 3 రోజులుగా దగ్గరుండి ఆ ఇసుగును బాగా చూసి ఆ రాళ్ళని తీపిచ్చి దాన్ని శుభ్రం చేయడానికి దగ్గరుండి ఈ విధంగా కనీసం 2-3 రోజులు ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ రోజుకు 3 గంటలు ఒక ఫిషేజ్ కింద తీసుకొని చేస్తున్నారు. అది చాలా మా మారిస్పేటకి చాలా శుభపరిణామం. తెనాలి ఐతానగర్లోని రక్షణ సైన్యం సంఘ 4వ ఆరాధన ఘనంగా నిర్వహించారు. ఆరాధన అనంతరం ప్రేమ విందు నిర్వహించారు. స్థానిక ఐతానగర్లోని రక్షణ సైన్యం ప్రార్థనా మందిరంలో గురువారం ఉదయం జరిగిన సంఘ 4వ వార్షికోత్సవంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు దైవజనులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఆరాధన నిర్వహించారు. మేజర్ వి యేసుపాదం, మేజర్ వి ప్రశాంత్ కుమారి, మేజర్ పి నాగరాజు, సంఘ కాపరి మేజర్ పి రత్నసుందరి, సంఘ పెద్దలు బట్టు జక్రయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహ, రుద్రపాటి ఆశీర్వాదం తదితరులు సందేశమిచ్చారు. గృహ సమితి సభ్యులు, కమిటీ మెంబర్స్, యూత్ సంఘం పాల్గొన్నారు. అనంతరం ప్రేమ విందు నిర్వహించగా 2500 మందికి అన్నదానం చేశారు. డీసీ సంఘ కాపరిని ఘనంగా సత్కరించారు. ఈరోజు రక్షణ సైన్యం పరిశుద్ధ దేవాలయము ఐతానగర్లో ఉన్న ఈ క్రైస్తవ ప్రార్థనా మందిరం యొక్క 4వ సంవత్సరపు వార్షికోత్సవం. కారణం ఏంటంటే ఇంతకుముందు ఒక పాత దేవాలయం స్థలంలో ఉండేది. అయితే సంఘస్థులు వారి అందరి సహకారంతో రక్షణ సైన్యం ఒక గొప్ప దేవాలయాన్ని దాదాపుగా 2 కోట్ల పైన ఖర్చు పెట్టి నిర్మించారు. ఇది నిర్మించి 4వ సంవత్సరం. ఆ కారణం చేత వార్షికోత్సవం జరుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భగవంతుడు భక్తుడు పరిశుద్ధుడు అయిన దావీదుతో చెప్పిన మాట ఏంటంటే, నా నామ ఘనత కొరకై నేను మీ మధ్య నివాసం ఉండడం కొరకై నాకు ఒక మందిరం కట్టించమని చెప్పాడు. ఆ కారణం చేత ఆనాడు ఆయన కుమారుడైన సొలొమోను మహారాజు పరిశుద్ధ యెరూషలేము దేవాలయాన్ని నిర్మించాడు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసి పదవీ విరమణ చేసిన వాక రామకోటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. 3 టౌన్ సిఐ రమేష్ బాబు పాల్గొని రామకోటేశ్వరరావు సేవలను అభినందించారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో సిఐ రమేష్ బాబు సహా ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 3 టౌన్ పిఎస్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన రామకోటేశ్వరరావును అభినందించి శాలువా, పూలమాలలతో సత్కరించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాల పాటు ఎటువంటి వివాదం లేకుండా వాక రామకోటేశ్వరరావు సేవలు అందించారని అన్నారు. ఆయన విశ్రాంత జీవితంగా ప్రశాంతంగా సాగిపోవాలని సిఐ రమేష్ బాబు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్ఐలు ఎన్ ప్రకాష్, వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ దేవప్రసాద్, ఆలీ, రమేష్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు. 40 సంవత్సరాలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ 40 సంవత్సరాలు 3 నెలలు చేసి నిన్న అంటే ఈరోజు రిటైర్మెంట్ కావడం ఆనందదాయకం. అలానే ఆయన ఏ విధంగా అయితే సర్వీస్ చేస్తున్నాడో ఆ సర్వీస్ని మా వాళ్ళు మిగతా ఇప్పుడు కొత్త కానిస్టేబుల్స్ కానీ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవాళ్ళు కానీ ఆయన ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో మంచితనం, ఆ మంచితనాన్ని ఆస్వాదించి అదేవిధంగా వీళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఉద్యోగంలో సక్రమంగా విధులు నిర్వర్తిస్తారని నేను పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. నా సర్వీస్లో 8 సంవత్సరాలు తెనాల్లోనే 37 సంవత్సరాలు తెనాల్లోనే ఉంది. పల్లెటూరు కోరు కూడా తెనాలు 37 సంవత్సరాలు ఉంది. నేను నా పిల్లలు పుట్టి ఇక్కడే చదువు ఎడ్యుకేషన్ నేను తెనాలి 2 టౌన్ క్వార్టర్స్లోనే 24 సంవత్సరాలు పిల్లలు అక్కడే. ఎక్కడికైనా నాకు పెద్ద స్థలం కొనలేదు సార్. నా సర్వీస్ వచ్చిన తర్వాత పెద్ద స్థలం అనేది లేదు. ప్రజెంట్ డబ్బులంటే ఎందుకు వాడుకోవడానికే చెప్పలేదు సార్. నాకేంటంటే పిల్లలు ప్లస్ నాకు బంధువులు ఎక్కువ సార్. నా పిల్లలు ఆ పిల్లల్లో నా దగ్గర ఎక్కువ మంది రోజు 10 మంది ఉంటారు. అదంటే నాతో పాటు చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ. వాళ్ళకైతే తెలిసింది. అమెరికాలో స్థిరపడిన మాతృభాష జన్మభూమితో అనుబంధాన్ని కొనసాగిస్తూ తెలుగు భాషకు సంస్కృతి సాంప్రదాయాల వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడికి అభ్యుదయ సాహిత్య ఉద్యమ నేత తుమ్మల వెంకటరామయ్య సాహితీ పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. విదేశంలో నివసిస్తున్న ఏటా 2 పర్యాయాలు క్రమం తప్పకుండా తెనాలి వస్తూ తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి తనకు స్ఫూర్తిగా ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా చెప్పారు. అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా కళల కాణాచి తెనాలి సంయుక్త నిర్వహణలో బుధవారం రాత్రి స్థానిక కవిరాజా పార్కులోని విజేక భవన్లో ఏర్పాటైన సభకు అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. అభ్యుదయ సాహిత్యోద్యమ నిర్మాత తుమ్మల వెంకటరామయ్య
రామయ్య సాహితీ పురస్కారాన్ని డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడికి ప్రదానం చేసి సత్కరించారు. డాక్టర్ సాయిమాతో మాట్లాడుతూ స్వచ్ఛమైన మనసుతో తెలుగు భాష సినిమాకు సేవ చేస్తున్న డాక్టర్ బాబు తుమ్మల సాహితీ పురస్కారాన్ని అందజేయటం సముచితంగా చెప్పారు. అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ మానవత్వ విలువలు తగ్గిపోతూ వ్యతిరేక భావనలు ఎక్కువవుతున్న నేటి రోజుల్లో సానుకూల భావనలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ బాబు వంటి ఆదర్శ వ్యక్తులకు సత్కరించడం ద్వారా మరికొందరు స్ఫూర్తిని పొందగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ బాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి తనకు సాహిత్యంపై ఆసక్తిగా చెప్పారు. సాహితీ దిగ్గజాలతో సాన్నిహిత్యంతో తెలుగు భాషపై అనురక్తి పెరిగిందన్నారు. ఉత్తమ తెలుగు సినిమాలను భద్రపరిచినట్లు వివరించారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి తన ప్రసంగంలో కామ్రేడ్ తుమ్మల జీవిత విశేషాలను వివరించారు. బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ డాక్టర్ బాబును పరిచయం చేశారు. కనపర్తి బెన్హర్ డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు మాట్లాడారు. చిన్నపిల్లలకి ఎలాగైనా సరే కాస్త సాహిత్యం కొంచెం పంచేయాలని పిల్లల చేత సర్వమంగళం సుబ్బు పాత చింతకాయ పచ్చడి రుబ్బు మనకు అదంతా తప్పింపు అయినా కవిత్వం కొట్టదు గబ్బు అది వింటేనే హృదయం రుబ్బు రవీంద్ర ఇండియా ప్రధాని టాగోరు రవీంద్రనాథ్ టాగోరు అనుకున్నంతనే ఎక్కువ ఉపరాటం మాత్రం భలే జోరు ఇతరు స్థలం మారితే బాబు. బాబువారు వడ్లమూడి గారికి ఆయన ప్రవాస భారతీయులు తెనాలి బుద్ధుబిడ్డ అద్భుతం ఎంతో సాహిత్య సేవ ఆయన చేయటం జరిగింది. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. స్వయంగా మంచి రచయిత. సో నిస్వార్థంగా ఆయన చేసినటువంటి సాహితీ సేవని దృష్టిలో ఉంచుకొని అరసం అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా ఇంకా కడల కాణాచి తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో తుమ్మల వెంకటరామయ్య గారి సాహితీ పురస్కారాన్ని బాబువారు వడ్లమూడి గారికి ఇవ్వటం జరిగింది. టీడీపీ నాయకుడు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత దేవస్థానం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు. గుమ్మడి రమేష్తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శాఖమూరి చందు, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, పులివర్తి సుధీర్, బన్నరావూరి పృథ్వీ, అడుసుమల్లి రజని, ఎస్కే కర్రీముల్లా, టి బాలకృష్ణ, ఆనోద్, టి సాయి, బసవపున్నయ్య, టి రజనీకాంత్, మురళి, గోపి, శ్రీను, నాని తదితరులు పాల్గొన్నారు. మన శివాజీ చౌక్లో అభిమానులు, ఆత్మీయులు, బంధువులు అందరి మధ్యలో ఈరోజు కేక్ కటింగ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, పేదలకు అన్ని విధాలా అండదండలుగా నిలవాలని. తెనాలి పట్టణ 3వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రజల కష్టాల్లో ఉన్నారు అని తెలుసుకుంటే చాలు వారి దగ్గరికి వెళ్ళి వారి కన్నీళ్ళు తుడిచే మహా వ్యక్తి. 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న గుమ్మడి రమేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన యొక్క జీవితము సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సాగాలని. తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న బదిలీ అయిన సిహెచ్ వెంకటేశ్వర్లను ఏపీయూడబ్ల్యూజే నాయకులు కలిసి సత్కరించారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. సామాజిక బాధ్యతతో పాటు సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు చేసే వారి పట్ల కఠినంగా ముక్కుసూటిగా ఉండే వ్యక్తి తెనాలి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు అని ఏపీయూడబ్ల్యూజే నాయకులు అన్నారు. గురువారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు బదిలీపై వెళుతున్న సందర్భంగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. నేరాలను అదుపు చేసి శాంతి భద్రతలు కాపాడటంలో ప్రత్యేకత చాటుకున్నారని, తెనాలిలో మన్నలు పొందారని కొనియాడారు. ఆయన్ను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐజేయు సభ్యులు ఓ మార్కండేయులు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కె సునీల్ సందీప్, ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ మాస్టారు, కె రమేష్ కుమార్, సత్య, బాబీ, బి రామకృష్ణారెడ్డి, బి సుధాకర్, కమలాకర్, నరసింహ, భాస్కర్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎంతో మందికి కౌన్సిలింగ్ చేసి పేకాట, అలాగే మద్యం బహిరంగ ప్రదేశాల్లో తాగేవాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతలు కాపాడడంలో శాయశక్తిలో ప్రయత్నిస్తూ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్వర గారు ఈరోజు ఎలక్షన్ కోడ్ వల్ల వేరే జిల్లాకు బదిలీపోయి వెళ్ళటం, కానీ ఉద్యోగ ధర్మం తప్పదు కాబట్టి అది మామూలే. అయినా కానీ మనతో ఎంతో సన్నిహితంగా ఉంటూ జర్నలిస్టుల పట్ల గౌరవంతో ఉంటూ ఏ విషయంలోనైనా మన వంతు సహకారం అందించినప్పుడు ఆయన మనకు సహకారం అందించడం మరవలేంది. అలాంటి అధికారి
బదిలీ కావడం కొంత బాధాకరమైన విషయమైనా ఉద్యోగంలో తప్పనిసరి పరిస్థితి కాబట్టి అలాంటి అధికారికి ఈరోజు ఏపీడబ్ల్యూజే తరఫున చిరు సత్కారం చేయడానికి చాలా విషయాల్లో పరిష్కారానికి చాలా బాధ్యతాయుతంగా సార్ డ్యూటీ చేశారు. దానికి గాను ఎస్ఐ గారిని ఈరోజు సన్మానించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. సార్ ఎక్కడున్నా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా జర్నలిస్టులందరికీ ఇట్లాగే మా జర్నలిస్టులకు తోడుగా ఉండాలని, ఎందుకంటే సార్ కూడా జర్నలిజం చదివారు కాబట్టి జర్నలిజం విలువలు, జర్నలిస్టు యొక్క బాధలు, జర్నలిస్టు యొక్క విలువలు తెలిసినవారు కాబట్టి మాకు చాలా కోఆపరేట్ చేశారు. మరీ ముఖ్యంగా మనకి ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే వెంబడే అది వెంటనే సుదూర ప్రాంతాలకు సైతం మెసేజ్ పాస్ అయ్యేటటువంటి ఎంతో అప్రమత్తంగా ఎంతో స్పీడ్గా రియాక్ట్ చేసే ఎలక్ట్రానిక్ మీడియా సైతం ప్రజలను అప్రమత్తం చేయడం, మంచి చెడు ప్రజానీకాన్ని తెలియపరచడం, ఈ యొక్క సమాజంలో మంచిని పెంపొందించడంలో చెడును పారదోసే విషయంలో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ఇరువురిది కూడా ప్రముఖ పాత్ర అయినప్పటికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అనే వాళ్ళు కాస్త ముందుగా ఒక అడుగు ముందుగా సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ముందుంటారు. అందులో ఎలాంటి సందేశం లేదు. ఈ క్రమంలో నేను ఇక్కడ విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్ళినప్పటికీ కూడా నన్ను గుర్తించి మన ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మన గౌరవ జిల్లా అధ్యక్షులు సునీల్ గారు కానీ, మన మాలకొండయ్య గారు కానీ, అదేవిధంగా బాజీ గారు కానీ, సత్య గారు, రామకృష్ణ రెడ్డి గారు, ముఖ్యంగా సుధాకర్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా పేరు పేరిన ప్రతి పత్రికా సోదరునికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా ఎంఏ జర్నలిజం చదవడం జరిగింది. జర్నలిజం నాకు ఎంతో గొప్ప. సో తప్పనిసరిగా ముందు కూడా ప్రజలకు మరింత చేరువయ్యే విషయంలో మంచి జరగాలని చెప్పి, ఎలాంటి అవసరంగా జరగకుండా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే విధంగా తదుపరి నా తర్వాత వచ్చే ఎస్ఐ గారు కూడా రివల్యూషనరీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న ఖాళీ ఉద్యోగాలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైల్వేలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నా కేవలం 5,696 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ చర్యలను రివల్యూషనరీ యూత్ అసోసియేషన్ ఖండించింది. ఇందుకు నిరసనగా గురువారం పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బుర్రిపాలెం రోడ్డు నుండి ప్రదర్శనగా గాంధీ చౌక్ చేరుకుని అక్కడ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 5,696 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయటం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 25,000 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండడం, కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని రివల్యూషనరీ యూత్ అసోసియేషన్ ఖండిస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వైఏ జాతీయ కమిటీ సభ్యులు ఉదయ్ కిరణ్, గుంటూరు జిల్లా యువజన సంఘం నాయకులు జయ వెంకటేష్, రామ్దేవ్, మోహిన్ బాషా, ప్రవీణ్, వంశీ, చిరుపవన్, ఉదయ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్వైఏగా ఈరోజు ఈ నామమాత్రం చర్యలు ఏవైతే ఉన్నాయో రెవల్యూషనరీ యూత్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేపట్టింది. ఈరోజు 3 లక్షల పైసలకు పోస్టులని ఏవైతే ఉన్నాయో భారతదేశవ్యాప్తంగా రైల్వేల్లో కానీ ఇతర సంస్థల్లో కానీ అవన్నీ కూడా ప్రకటించి భర్తీ చేయాలని చెప్పేసి రెవల్యూషనరీ యూత్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొల్లూరు మండలం సుగ్గునలంక గ్రామంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమవగా ఓ వృద్ధుడు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం సుగ్గునలంక గ్రామంలో గురువారం గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. ఇంట్లో నుంచి గ్యాస్ లీక్ అయి పొగలు రావడంతో గ్రామస్తులు కేకలు వేయగా అప్పటికే ఇంట్లో ఉన్న సుగ్గున శ్రీరంగ నాయకులు అనే వృద్ధుడు బయటికి రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఆయన బయటకు రాగానే గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది. ఇల్లు మొత్తం కాలిపోవడంతో శ్రీరంగ నాయకులు కట్టుబట్టలతో మిగిలాడు. వృద్ధుడు దాచుకున్న డబ్బులు, వస్తువులు మొత్తం పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకుని సిఐ పసుపులేటి రామకృష్ణ నిరాశ్రయులైన వృద్ధులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. వృద్ధురాలు మాట్లాడుతూ బయట నీళ్లు కాసుకోవడానికి పొయ్యి వెలిగించాడని, ఇంట్లో గ్యాస్ లీక్ అయిన విషయం తెలియక ఇంట్లోనే ఆయన ఉండడంతో ఇరుగు పొరుగు వారు ఇంట్లో పొగలు వస్తున్నాయని కేకలు వేయడంతో బయటకు పరిగెత్తాడని చెప్పారు. బయటకు రాగానే గ్యాస్ పేలి చుట్టుపక్కల గడ్డి వాములపై పడటంతో గ్రామస్తులు వచ్చి మంటలను ఆర్పడం జరిగిందన్నారు. బయట పోయి గ్యాస్ లీక్ అవుతుందని చూసుకోలేదైనా, చూసుకోకుండా అవిరాటు కొట్టింది. ఇంట్లోనే ఉంటాడు మండే తప్పుడు మోసలని వాళ్ళు కాకపోతే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నేను వచ్చి అట్ట బయటకు వచ్చి నుంచున్నాను. గ్యాస్ పెట్టిపోయింది. గ్యాస్ పడుతుందా బాగున్నది ఆ ఇంటి మీద పడ్డ ఇక వాళ్ళు వచ్చి ఆరుపుతున్నారు. ఇదేనా ఇంటి ఆయన ఏడ వెలిగించింది. ఏడ వెలిగించి అక్కడ గ్యాస్ లీక్ అయిందని చూసుకోవాలి. ఆయన
ఆయన అప్పుడు వాళ్ళందరికీ ఆగైతే బయటకు వచ్చాడు ముసలు ఆయన. ఇంకా ఏమంటుకోలేదు, కనువతో బయటకు వచ్చాడు కట్టుకుని గొడవతో. చక్కగా లేదు, చక్కగా ఇడిచి నీళ్ళు పెట్టుకున్నాడు పొయ్యి మీద. గ్యాస్ వెలిగిలు అసలు అప్పుడు గడ వెలిగిపోతే అప్పుడు మరి ఇంటి ఆవిడ ఎట్టన్న వాటిని ఇంట్లో కొట్టిందో ఏమో మాకేం తెలియదు. ఇక ఆలీలు కాగైతే అప్పుడు బయటకు వచ్చాడు ఆయన. ఈ తల ఇదంతా కవరిపోయిన ఇంటిలో ఈ చెయ్యి ఒక కమిలింది. బయటకు వచ్చాడు, పేలినప్పుడు బయటకు వచ్చేసాడు. ఇక అందరూ లోపల రాలేదు, బయటకు వచ్చాడు. బయటకు రాగానే పేలింది, పేలిపోయింది. పేర్లు అప్పుడు వామి మీద అటు మీద చాడి మీద పడ్డాయి. అన్ని ఉన్నాయి, ఏం తీసుకోవాలా, అన్ని ఉన్నాయి. పేద ప్రజలకు రైతాంగానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందిస్తూ అండగా ఉంటుందని ఆప్కో చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పేర్కొన్నారు. దుగ్గిరాల మండలంలోని ఈమనిలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని, పెద్దకొండూరులో సచివాలయం, వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య చికిత్సాలయం, గొడవరలో సచివాలయ భవనాన్ని, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ ఆరోగ్య చికిత్సాలయం గురువారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పాల్గొన్నారు. ఎంజీఎన్ఆర్జీఈఎస్ నిధులతో సుమారుగా 68 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. రైతులకు, పేద ప్రజలకు ఇంతటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మరలా సీఎంగా గెలిపించాలని ఆప్కో చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు డివిఆర్, జిల్లా నాయకులు దాసరి వీరయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డేశ్వరపు రజనీకాంత్, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామంలో పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిల మండలం ఈమని గ్రామంలో 67 లక్షలతో సచివాలయం, రైతు భరోసా కేంద్రం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ, రైతాంగానికి తన పరిపాలన ద్వారా అభివృద్ధి ఫలాలు ఇస్తున్నారో దానిలో భాగమే ఈరోజు ఈమని గ్రామం మేజర్ పంచాయతీ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించుకోవటం జరిగింది. 67 లక్షలు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా దీన్ని నిర్మించుకోవటం జరిగింది. గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారు, గౌరవ సర్పంచి, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలందరి సమక్షంలో ఒక ఆనందకరమైన వాతావరణంలో ఈరోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషం. ఈమని గ్రామ ప్రజలకి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ, రైతు సమస్యల పరిష్కారంలో కానీ ఈ రెండు కూడా. దుగ్గిరాల మండలం ఈమని మేజర్ పంచాయతీలో ఈ రోజున ఎన్ఆర్ఈఎస్ నిధులతో 67 లక్షల రూపాయలు ఖర్చుతో రైతు భరోసా కేంద్రం, అట్లానే గ్రామ సచివాలయం, ఈ రెండింటిని కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ రెండు కూడా ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రైతు సంక్షేమం కోసం ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే సచివాలయాలు, ఇవన్నీ కూడా ప్రజలకి పరిపాలనా విధానం అంతా కూడా దగ్గరలో ఉండాలి, ప్రజలకి అనుబంధంగా వాళ్ళ గ్రామంలోనే ఉండి అన్ని అవసరాలు తీర్చుకునే విధంగా ఉండాలి పరిపాలన అంతా కూడా అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈనాడు ఇవి అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి.
అందులో భాగంగానే ఇక్కడ కూడా ఈ 2 బిల్డింగులు ఇంతకుముందు కమ్యూనిటీ హాల్లోనో అద్దె బిల్డింగ్లోనో జరుగుతున్నటువంటి పరిపాలన ఇవాళ సొంత బిల్డింగ్స్కి ప్రభుత్వం నిర్ణయించినటువంటి బిల్డింగుల్లో ఏర్పాటు చేశాం. దీనికి మరి ఇవాళ రాజీనామా చేసినప్పటికీ కూడా స్థానిక శాసనసభ్యులు ఆర్కే రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఇవన్నీ కూడా శాంక్షన్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. 4వ రోజు స్వామివారికి 450 కేజీల పులిహోరతో తిరుప్పాడ సేవ. గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో శరవేగంగా జరుగుతున్న పనులు. చెంచుపేటలో సీసీ రోడ్ డ్రైన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.